నీట్ పరీక్షలో అవకతవకలపై విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ హన్మకొండలో వామపక్షాలు ఆందోళనకు దిగాయి. జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ కాలేజీ విగ్రహాల దగ్గర బైఠాయించారు సిపిఐ, సిపిఎం పార్టీ నేతలు. నీట్ పరీక్ష రద్దు చేసి మళ్లీ పరీక్ష పెట్టాలని డిమాండ్ చేశారు. నీట్లో అవకతవకలకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని, మళ్లీ పరీక్ష పెట్టి 25 లక్షల మంది విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. నీట్లో జరిగినటువంటి అక్రమాలపై, లీకేజీలపై ప్రభుత్వం సమగ్ర విచారణ సిట్టింగ్ జడ్జితో నిర్వహించాలని చెప్పేసి, వాటితో పాటు 24 లక్షల మంది విద్యార్థులకు న్యాయం చేయాలంటే నీట్ నిర్వహించినటువంటి ఎగ్జామ్ను రద్దు చేసి మళ్లీ పరీక్ష పెట్టాలని చెప్పేసి ఈ సందర్భంగా సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. గతంలో ఏ రాష్ట్రాలకైతే ఆ రాష్ట్రాలు ఎగ్జామ్ ఎట్లయితే నిర్వహించినాయో అట్లా నిర్వహిస్తే తప్ప ఈ రోజు అక్రమాలు అనేటువంటి చెక్ పెట్టడానికి ఆస్కారం లేకుండా పోతా ఉంది. ప్రధానంగా మే 5వ తారీఖు జరిగినటువంటి నీట్ ఎగ్జామ్లో ఒకరోజు ముందే దాదాపు గుజరాత్లో, బీహార్లో, అదేవిధంగా అనేక రాష్ట్రాలలో పేపర్ లీకేజ్ అయిందని చెప్పేసి వాళ్ళ మీద పోలీసులు విచారణ జరిపిందని చెప్పేసి స్పష్టంగా చెప్పిండ్రు. అదేవిధంగా హర్యానాలో ఎగ్జామ్కు కొంచెం లేట్ అయిందని, సాంకేతిక ప్రాబ్లం వచ్చిందని చెప్పేసి గ్రేస్ మార్కుల పేరుతోటి వాళ్ళకి అనేక మార్కులు కలిపారు. అంటే ఒక మార్లో చెప్పాలంటే అనేక అక్రమాలు 3-4 రాష్ట్రాలలో, బీజేపీ పాలిత రాష్ట్రాలలోనే ఈ అక్రమాలు జరిగినాయి. ఈ అక్రమాలకు ప్రధాన కారణం బీజేపీ బాధ్యత వహించాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎక్కడైనా గత 4-5 సంవత్సరాలు 2013 నుంచి ఈ ఎగ్జామ్ నీటిని నిర్వహిస్తూ ఉన్నారు. ఎప్పుడు కూడా 720 మార్కులకు మొత్తం ఎప్పటికెప్పుడు బైకి అనేక మంది ఎప్పుడు కూడా 2-3 మాత్రమే వచ్చింది. ఈసారి 67 మందికి వచ్చినాయి. అంటే పేపర్ లీకేజీకి ఒక్కొక్కరికి ఎగ్జామ్ నిర్వహించడానికి ఒక్కొక్క విద్యార్థి దగ్గర ఆ ఎగ్జామ్ సంబంధించినటువంటి అధికారులు 30 నుంచి 50 లక్షల రూపాయలు తీసుకున్నట్టు కూడా పేపర్లో కథనాలు వస్తూ ఉన్నాయి. కాబట్టి వీటన్నిటిపైన సమగ్ర విచారణ జరిపించాలని చెప్పేసి